ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ దినమంతయు యేసయ్య, ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి అవసరతలో ఉన్నారో తండ్రి, ఎలాంటి అక్రతలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి ప్రభువా, నీకై వేచి చూసే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు తండ్రి, వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును, మీ కృపను వారి కుటుంబాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, లోకంను ఎంతో ప్రేమించి తండ్రి, మీ ప్రియ కుమారుణ్ణి ఈ భూమిపై తండ్రి పంపించి ఉన్నారు. స్తోత్రాలు. అంత గొప్ప దేవాది దేవుడవు తండ్రి. నీ తండ్రి కుమారుని కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసయ్య, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, జ్వరాలతో బాధపడుచున్న వారిని ముట్టండి, జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. ప్రతి అనారోగ్యం నుంచి విడిపించి మీరు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షించబడి నీ సన్నిధిలో ఉండుటకు మీరు కృప చూపించండి తండ్రి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సహాయం అందించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలం లేని వారిని దర్శించండి, వారిలో ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. దేవా, ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వారందరికీ మీరు తోడై మీ మెండైన దీవెనల చేత వారిని ఆశీర్వదించండి, దీవించి తోడై నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై ఉండమని తండ్రి. భారతదేశము, తెలంగాణను, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని, అధికారులను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయ కలిగిన హస్తంలోకి సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.